ఆ వయసున్న పిల్లలందరినీ చంపేయమంటాడు రాజ్యంలో. రాజ్యంలో ఆ వయసున్న పిల్లలు అంటే అప్పుడు పుట్టిన పిల్లలందరినీ చంపేయమంటాడు. ఆ దాంట్లోనే పూతనని పంపిస్తారు. పూతన అంటే పాలిచ్చి రాక్షసి అనమాట ఆవిడ. చంటి పిల్లలకి పాలిస్తే ఆ విషతుల్యమైన పాలు కదా, రెండో గుక్క తాగేసరికి శిశువు మరణిస్తుందని. ఓకే. పూతన వెళ్తుంది ఇవ్వడానికి, వెళ్ళి ఆ కృష్ణుడు ఉయ్యాల్లో పడుకున్న కృష్ణుడు తీసుకొచ్చి పాలిస్తుంది. ఆయన పసిపిల్లాడిగా ఉన్నాడు కానీ సర్వాంతర్యామ ఆయనకి అన్నీ తెలుసు కదా. రక్తం తాగి 2 గుక్కలు తాగగానే పూతన పడి చచ్చిపోతుంది. ఓకే. అర్థం కాదు వీళ్ళెవరికి. అర్థం కాకపోతే తర్వాత బలరాముడితో చెప్తాడనమాట. ఏంటంటేట బలిచక్రవర్తి దగ్గరికి ఈయన వెళ్ళాడు కదా 3 అడుగుల స్థలం అడగడానికి. అపురూప తేజస్తో ఉంటాడు అప్పుడు. బలిచక్రవర్తి కూడా ఆ తేజస్సుగా ఆశ్చర్యపడిపోయే వెంటనే శుక్లాచార్యుడు ఆపకుండా విష్ణువు సూర్యుడో వచ్చాడు నా దగ్గరికి దానానికి అని చెప్పి బలిచక్రవర్తి కూతురు అనుకుంటుంది ఎంత తేజస్తో ఉన్నాడు, ఇలాంటి పిల్లాడు నా కొడుకు అయితే బాగుంటుంది కదా అనుకుంటుంది ఒక్క నిమిషం. తర్వాత తండ్రిని పాతాళంలోకి తొక్కేసినప్పుడు ఇలాంటి కొడుకు నాకు వద్దు, నా తండ్రిని చంపినవాడు నాకు కొడుకు ఎందుకు అనుకుంటుంది. ఆవిడే ఈవిడ అని చెప్పుకుంటారనమాట. తర్వాత ఇలా కృష్ణలీలలు ఒకటి కాదు బోల్డ్ ఉంటాయి, మనం చెప్పుకుంటే రోజులు గడిస్తాయి. ఇంకొకటి ఏంటంటే పడుకుని ఉంటాడు కొంచెం వయసు వచ్చాక కృష్ణుడు. పడుకుని ఉంటేనేమో తల్లి కథలు చెప్తుంటే వింటూ ఉంటారు కదా. కథ చెప్పు కొంచెం మాటలు వచ్చాక అమ్మ కథ చెప్పు వింటానంటే ఆవిడ రామావతారం గురించి ఈ రోజుల్లో ఎప్పటికీ మనం చెప్పుకుంటూ ఉంటాం, పిల్లలు పడుకున్నప్పుడు రామావతారం గురించి చెప్తూ ఉంటుందిట. పుత్రకామేష్టి యాగం చేశాడు దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాక రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు పుట్టాడు అంటే అంటాట. తర్వాత విశ్వామిత్రుడితోటి వెళ్ళి యాగాన్ని రక్షించాడు దానికి అంటాట. ఆ తర్వాత సీతా స్వయంవరం గురించి దానికి అంటాట. మళ్ళీ పితృవాక్య పరిపాలన కోసం అడవులకు వెళ్ళాడని చెప్పి దానికి అంటాట. కొడుతున్నాడు, తల్లి కథ చెప్తుంది, పిల్లాడు కొడుతున్నాడు. తర్వాత రావణుడు అపహరించాడు సీతాదేవిని అని చెప్పింది. చెప్పగానే ఉయ్యాల్లో పిల్లాడు సడన్గా లేచి లక్ష్మణ నా విల్లు రావణాసుడు సీతను పట్టుకుపోయాడు. అప్పటిదాకా ఆయన కొడుతో పడుకున్నాడు ఉయ్యాల్లో. ఈ సీతాదేవిని అపహరించాడు అనగానే రాముడే కృష్ణుడు కదా, ఆ అవతారంలోకి వెళ్ళిపోయి ఆ ఆవేశంతో లేచి కూర్చున్నట్ట. కృష్ణ లీలలు చెప్పుకోవడమే అసలు అదృష్టంట, వినడమే అదృష్టంట, తలుచుకోవడమే అదృష్టంట. ఇలా చెప్పుకుంటూ ఉంటే వేలల్లో చెప్పుకోవచ్చు. ఇంకొకటి వేరే వాళ్ళ ఇళ్లల్లో పాలు పెరుగు వెన్న దొంగిలిస్తూ ఉంటాడు. దొంగిలించి పాపం ఆయన తినడానికి కాదు స్నేహితులకు పెట్టడానికి. ఎప్పుడు ఆయన ఒక్కడూ తిన్నట్టు లేదు. ఒకళ్ళు ఇంటికి వెళ్ళి అలా దొంగిలించి తింటూ ఉంటే ఒక ఆవిడ గజ్జలు కడుతుందట, కుండకి గజ్జలు కడుతుంది. గంటలు గుళ్ళ గంటలు ఉంటాయి కదా, ఆ గంటలు కడుతుంది. గంటల్లారా మీరు శబ్దం చేయకండి, నేను నా స్నేహితులు వెన్న తినేదాకా అంటే గంటలు అలా నిశ్చలంగా ఉండిపోయి స్నేహితులందరికీ పెట్టేశాక ఆయన తీసుకు తిందామని చెప్పి ఇలా చేత్తో పెట్టి నోటి దగ్గర పెట్టుకోగానే గంటలన్నీ మోగుతాయి. అదేంటి మిమ్మల్ని ధ్వని చేయొద్దన్నాను కదా మీరెందుకు ధ్వని చేస్తున్నారు అంటే మాకు అలవాటు అయిపోయింది, గుళ్ళో నీ నివేదనప్పుడు మేము ధ్వని చేయకుండా నువ్వు నివేదన తీసుకోవు కదా, మాకు అలవాటు అయిపోయిందని చెప్తాట గంటలు. ఇంకొకసారి ఒకళ్ళు ఎలాగైనా కృష్ణుడిని పట్టుకోవాలి, యశోద దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్తూ ఉంటే ఆవిడ నమ్మదు. నా కొడుకు చాలా చిన్నపిల్లాడు, వాడి అందము వాడి అల్లరి చూసి మీరు అందరూ కుళ్ళుకుని నాకు నేరాలు చెప్తున్నారు, కానీ నా పిల్లాడు చాలా మంచి పిల్లాడని దెబ్బలాడుతూ ఉంటుంది యశోద అందరితోటి. ఎలాగైనా దొంగతనం చేస్తుండగా పట్టుకోవాలి మనం కృష్ణుడిని అని చెప్పి ఒకరోజు ఆవిడ గుమ్మం ఎదురకుండా కుండ పెట్టుకుని ఒక ఆవిడ తలుపు వెనకాల దాంకుని ఉంటుంది. వచ్చాడు, చెయ్యి పెట్టాడు. చెయ్యి పట్టగానే చెయ్యి పట్టుకుని ఎవరు నువ్వు అంటుంది. బలరాముడు తమ్ముడిని అంటట. ఆయన పేరు చెప్పలా, వాళ్ళ అన్నయ్య నిరికించాడు అక్కడ. అంటే 2-3 పేర్లు చెప్పేసరికి వీడి మేంచి వాడి మేకి వెళ్ళింది కదా, బలరాముడు తమ్ముడిని అని చెప్పేట.
ఎందుకు చేయి పెట్టావు ఇక్కడ అంటే, మా ఇంట్లో ఆవుదూడ తప్పిపోయింది, ఇక్కడ వెన్న ఉంది కదా, దీంట్లో తినడానికి వచ్చిందేమో అని వెతుకుతా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు అని అడుగుతుందట. ఇది మా ఇల్లు కదా, మా ఇల్లు అనుకుని వచ్చాను, మా ఇల్లు కాదా, మీ ఇల్లు, సర్లే వెళ్ళిపోతానులే అని చెప్పి అట్లాగా గోపికలందరినీ ఏడిపిస్తూ అల్లరి చేస్తూ అట్లా ఉన్నట్ట. పెద్ద అయ్యాక గీతా బోధ చేశాడు. ధర్మరాజు యుద్ధం చేయలేకపోతుంటే ధర్మరాజుకు చెప్తాడు భగవద్గీత. ఆ భగవద్గీత కూడా ఇప్పుడు మనకి ధర్మాన్ని చెప్తుంది. ఒకరోజు ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగిపోయాక అర్జునుడికి రథసారథత్వం వహిస్తాడు, అంటే రథానికి సారథిగా ఉంటాడు. కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక ఒక సముద్రం ఒడ్డున ఆపుతాట రథాన్ని. రథాన్ని ఆపి అర్జున కిందకు దిగని చెప్తాట. ఎందుకు బావా ఇప్పుడు దిగమంటున్నావు అంటే, నువ్వు దిగని చెప్పాడు. దిగాక పతాకం మీద ఆంజనేయస్వామి ఉంటాడు, హనుమంతుడు ఉంటాడు కదా రథం మీద చక్రం మీద, ఆ హనుమంతుడిని కూడా వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమని నీ అస్త్రాలు ఏమన్నా ఉంటే తెచ్చేసుకో అంటాడు. తెచ్చేసుకున్నాక కృష్ణుడు కూడా కిందకి దిగిపోయి ఇప్పుడు నీ పని కాని అంటాడు. అంటే ఆ రథం బళ్ళును పేలిపోయి అగ్ని వచ్చి ఆహుతైపోయి మండిపోతుంది. ఏం జరిగింది బావా అని అడుగుతాడు. నేను రథసారథత్వం వహిస్తూ ఇక్కడ ఉన్నాను నేను రక్షించడానికే. ఎంతమంది శత్రువులు వేసిన బాణాలు, ఎంతమంది శత్రువులు వేసిన అస్త్రాలు, ఎన్ని రకాల అస్త్రాలని అవి పని చేయకుండా ఆపాను నేను ఇప్పటిదాకా. ఇప్పుడు మరి వాటి పని అవి చెయ్యాలి కదా, ఇప్పుడు వాటి పని అవి చేశాయి. అలా రక్షిస్తాడు అర్జునుడిని. ఓకే. కృష్ణుడు అడుగడుగునా కృష్ణలీలదు, ఎన్ని చెప్పుకున్నా అవ్వదు. ఓకే రమాదేవి గారు, ధన్యవాదాలు. నమస్కారం.